ఈరోజు మనము మనకున్నటువంటి సిలబస్ ప్రకారము థర్డ్ సెమ్లో ఉష్ణగతిక శాస్త్రము 1, ఉష్ణగతిక శాస్త్రము 2. ఉష్ణగతిక శాస్త్రము 1లో పని మరియు ఉష్ణము, వ్యవస్థ అంటే ఏంది, తర్వాత గ్రహణ ధర్మాలు, ఉత్క్రమణీయ ప్రక్రియ, అనుత్క్రమణీయ ప్రక్రియ, యాంథాల్పీ, ఉష్ణగతిక శాస్త్ర ప్రథమ నియమము, Cp - Cv = R ఉత్పాదన, జౌల్ థామ్సన్ ఫలితము మొదలగునవి ఈ థర్మోడైనమిక్స్ 1లో మనము నేర్చుకోవడం జరుగుతుంది. అదేవిధంగా థర్మోడైనమిక్స్ 2 వచ్చేసరికి ఎంట్రోపీ గురించి చదువుకోవడం జరుగుతుంది. ఈరోజు మనము థర్మోడైనమిక్స్ 1 భాగంలో ముందుగా వ్యవస్థ అంటే ఏంది, ఖచ్చితమైన లేదా ఊహాత్మక హద్దుల చేత వేరు చేయబడి పరిశీలనలో ఉన్న ద్రవ్య భాగాన్ని వ్యవస్థ అంటాం. అంటే ఖచ్చితమైనటువంటి లేదా ఊహాత్మక హద్దుల చేత వేరు చేయబడినటువంటి పరిశీలనలో ఉన్న ద్రవ్య విభాగాన్ని వ్యవస్థ అని చెప్తాం. నీరు, ఫర్ ఎగ్జాంపుల్ నీరు అనే వ్యవస్థ, మంచు అనే వ్యవస్థ, వాయువు అనే వ్యవస్థ, ఇవన్నీ కూడా వ్యవస్థల కిందకి వస్తాయి. పరిసరాలు అంటే వ్యవస్థ తప్ప విశ్వంలోని మిగతా భాగమంతా పరిసరాలు అంటారు. ఫర్ ఎగ్జాంపుల్గా సముద్రం ఉంది, సముద్రం మొత్తం నీరు, దాని చుట్టూ ఉన్నటువంటి ఆవరించి ఉన్నటువంటి వాయు భాగం అంతా కూడా పరిశ్రమ కిందకే మనం చూసుకోవడం జరుగుతుంది. హద్దుల ఆధారంగా వ్యవస్థను 3 రకాలుగా విభజించవచ్చు. 1 వివృత వ్యవస్థ, సంవృత వ్యవస్థ, వియుక్త వ్యవస్థ. వివృత వ్యవస్థ అంటే ఏంది, పరిసరాలతో ద్రవ్యమును మరియు శక్తిని వినిమయం చేసే వ్యవస్థను వివృత వ్యవస్థ అంటారు. అంటే ఇట్ లింక్ విత్ అంటే పరిసరాలతో సంబంధాన్ని కలిగి ఉండాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్గా తెరిచి ఉన్న బీకర్లో నీటి బాష్పీభవనము. సంవృత వ్యవస్థ అంటే ఏంది, సంవృత వ్యవస్థ అంటే పరిసరాలతో శక్తిని మాత్రమే వినిమయం చేస్తూ ద్రవ్య మార్పిడి జరగని వ్యవస్థను సంవృత వ్యవస్థ అంటారు. పటంలో చూపిన విధంగా సంవృత వ్యవస్థ పటంలో నీరుంది, బాష్పం ఉంది, మొత్తం క్లోజ్డ్గా ఉన్నది. కానీ ఆ ఉష్ణము అనేది పరిసరాలతోనే వినిమయం చెందుతుంది. అలాంటి వ్యవస్థను ఏమని చెప్పాలి, ఇక్కడ ద్రవ్యం వినియోగించబడతలేదు, ఓన్లీ ద్రవ్యం యొక్క ఉష్ణం మాత్రమే పరిసరాలతోనే సంబంధాన్ని కలిగి ఉంది. కాబట్టి దాన్ని ఏమని చెప్పాలి, మనం సంవృత వ్యవస్థ అని చెప్పాలి. వియుక్త వ్యవస్థ పరిసరాలలో శక్తిని మరియు ద్రవ్యాన్ని వినిమయం చేయని వ్యవస్థను వియుక్త వ్యవస్థ అంటాం. అంటే పరిసరాలతోని ఎలాంటి ద్రవ్య వినిమయం అనేది జరగదు, దాన్ని ఏమని చెప్పాలి, వియుక్త వ్యవస్థ అని చెప్తాం. ఫర్ ఎగ్జాంపుల్గా మూసి ఉన్నటువంటి మరియు ఇన్సులేటెడ్ చేయబడ్డ పాత్రలోని నీటిని వేడి చేయగా ఉష్ణము ద్రవ్యము వినిమయం జరగదు. ఫర్ ఎగ్జాంపుల్ థర్మస్ ఫ్లాస్క్, విచ్ ఈస్ ద బెస్ట్ ఎగ్జాంపుల్ ఫర్ దట్ వన్, థర్మస్ ఫ్లాస్క్. దీస్ ఆర్ ది మనకు సిస్టమ్స్. వాట్ టైప్ ఆఫ్ సిస్టమ్స్, వివృత వ్యవస్థ, సంవృత వ్యవస్థ, వియుక్త వ్యవస్థ. నెక్స్ట్ వన్ ఈజ్ ద ప్రావస్థ. సాధారణంగా వ్యవస్థను తిరిగి 2 రకాలుగా విభజించారు. ఏంటి, సజాతీయ వ్యవస్థ, విజాతీయ వ్యవస్థ. సజాతీయ వ్యవస్థ మొత్తం ఏకరీతిలో ఉంటే దాన్ని సజాతీయ వ్యవస్థ అంటారు. అంటే నీటిలో పంచదారను కరిగించగా ఏర్పడ ద్రావణము. అంటే సజాతీయ వ్యవస్థ అంటే ఒక పదార్థము వేరే పదార్థంతో పూర్తిగా మిశ్రమం చెందబడినటువంటి మొత్తం పదార్థాన్ని మనం ఏమని చెప్పాలి, సజాతీయ వ్యవస్థ అని చెప్పడం జరుగుతుంది. విజాతీయ వ్యవస్థ అంటే వ్యవస్థ మొత్తం ఏకరీతిలో లేకుండా దాన్ని విజాతీయ వ్యవస్థ అంటారు. దాన్ని ఏం చెప్పాలి, మనము విజాతీయ వ్యవస్థ అని చెప్పడం జరుగుతుంది. ఈ విధంగా మనము సజాతీయ వ్యవస్థ, విజాతీయ వ్యవస్థ గురించి వివరించడం జరుగుతుంది. మనము సజాతీయ వ్యవస్థ గురించి చెప్పాము, విజాతీయ వ్యవస్థ గురించి చెప్పడం జరిగింది. అంటే ఒక ద్రవ్యము ఇంకో ద్రవ్యములో కరిగించినా కానీ 2 వేరువేరు రూపాలు కనుక మనం గుర్తించగలిగినట్టయితే, అంటే లోయర్ లేయర్
అప్పర్ లేయర్, రెండింటిని కూడా ఇమ్మిజిబుల్ కాంపౌండ్స్ అని చెప్తాం. అలాంటి వ్యవస్థను ఏమని చెప్పాలి? విజాతీయ వ్యవస్థ అని చెప్పడం జరుగుతుంది. గహన ధర్మాలు ఇంటెన్సివ్ ప్రాపర్టీస్ అండ్ విస్తీర్ణ ధర్మాలు ఎక్స్టెన్సివ్ ప్రాపర్టీస్. విస్తీర్ణ ధర్మాలు అంటే ఏంది కనుక మనం పరిశీలించినట్టయితే వ్యవస్థలో ఉన్న పదార్థ పరిమాణంపై ఆధారపడే ధర్మాలను విస్తీర్ణ ధర్మాలు అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ద్రవ్యరాశి, ఘన పరిమాణము, శక్తి, ఉష్ణ సామర్థ్యం. ఏంటి ఎక్స్టెన్సివ్ ప్రాపర్టీస్ అంటే ఏంది? వ్యవస్థలో ఉన్న పదార్థ పరిమాణంపై ఆధారపడి, పదార్థ పరిమాణంపై ఏంటి అవి? పదార్థ పరిమాణం అంటే ద్రవ్యరాశి, ఘన పరిమాణము, శక్తి, ఉష్ణ సామర్థ్యం. గహన ధర్మాలు ఇంటెన్సివ్ ప్రాపర్టీస్ వ్యవస్థ పదార్థ పరిమాణంపై కాక పదార్థ స్వభావంపై ఆధారపడిన ధర్మాలను గహన ధర్మాలు అంటారు. ఎగ్జాంపుల్గా ఉష్ణోగ్రత, పీడనము, స్నిగ్ధత, గాఢత, సాంద్రత, తలతన్యత, ఇవన్నీ కూడా గహన ధర్మాల కిందికి వస్తాయి. అంటే విస్తీర్ణ ధర్మాలు అనేటివి ఏమో పదార్థం యొక్క పరిమాణంపై ఆధారపడి ఉంటాయి. గహన ధర్మాలు అనేవి పదార్థం పరిమాణంపై కాకుండా అంతర్గత స్వభావం పైన ఆధారపడినటువంటి వాటిని గహన ధర్మాలు అంటారు. నెక్స్ట్ వన్ ఉష్ణగతిక పద్ధతులు, థర్మోడైనమిక్ ప్రాసెస్ అని చెప్తాం. ఒక స్థితిలో నుండి వేరొక స్థితికి ఉష్ణగతిక వ్యవస్థను మార్పు ప్రక్రియను ఉష్ణగతిక పద్ధతులు అని చెప్తాం. ఒక స్థితి నుండి వేరొక స్థితికి ఉష్ణగతిక వ్యవస్థను మార్పు ప్రక్రియ అంటే ఒక రూపం నుండి ఇంకొక రూపానికి గనక మనము వ్యవస్థను మార్చినప్పుడు జరిగే ప్రక్రియలను ఏమని చెప్పాలి? ఉష్ణగతిక పద్ధతులు అని చెప్పాలి. ఈ విధానంలో శక్తి మార్పు తప్పనిసరిగా ఉంటుంది. శక్తి మార్పును ఆధారంగా ఉష్ణగతిక పద్ధతులను మనం వివిధ రకాలుగా విభజించడం జరిగింది. ఏంటి అవి? సమోష్ణోగ్రత ప్రక్రియ, స్థిరోష్ణక ప్రక్రియ, స్థిర పీడన ప్రక్రియ, స్థిర ఘనపరిమాణ ప్రక్రియ, చక్రీయ ప్రక్రియ. ముందుగా సమోష్ణోగ్రత ప్రక్రియ అంటే ఏంది? స్థిర ఉష్ణోగ్రత వద్ద ఉష్ణ వినిమయం జరిగే ప్రక్రియను సమోష్ణోగ్రత ప్రక్రియ అంటారు. హియర్ స్థిర ఉష్ణోగ్రత వద్ద ఉష్ణ వినిమయం కనుక జరిగినట్టయితే దాన్ని ఏమని చెప్పాలి? స్థిరోష్ణక ప్రక్రియ. అంటే డెల్టా టీ ఈజ్ 0, అంటే ఉష్ణోగ్రత స్థిరం కనుక 0గా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మూసిన పాత్రలో జరిగే జరుగు చర్య, ఎగ్జాంపుల్ థర్మస్ ఫ్లాస్క్, ఎగ్జాంపుల్ థర్మోస్టాట్. స్థిరోష్ణక ప్రక్రియ ఎడియాబాటిక్, స్థిర ఉష్ణము జరిగే ప్రక్రియను స్థిరోష్ణక ప్రక్రియ అంటారు. ఇయర్ డెల్టా క్యూ ఈజ్ ఈక్వల్ 0, డెల్టా క్యూ ఈజ్ ఈక్వల్ టు 0. స్థిర పీడన ప్రక్రియ, స్థిర ఉష్ణము జరిగే స్థిర పీడనం వద్ద జరిగే ప్రక్రియను స్థిర పీడన ప్రక్రియ అని అంటారు. ఇందులో డెల్టా పి ఈజ్ ఈక్వల్ 0. సో నీటిని దాని బాష్పీభవన స్థానమునకు వేడి చేయుట, అంటే స్థిర పీడనము వద్ద నీటిని కనుక మనం వేడి చేసినట్టయితే అది బాష్పీభవనం చెందుతుంది. దానినే స్థిర పీడన ప్రక్రియ అని చెప్తాం. స్థిర ఘన పరిమాణ ప్రక్రియ ఐసోకోరిక్, స్థిర ఘనపరిమాణంతో జరిగే ఉష్ణగతిక పద్ధతిని స్థిర ఘనపరిమాణ ప్రక్రియ అంటారు. ఈ ప్రక్రియలో డెల్టా వి ఈజ్ ఈక్వల్ 0. ఎగ్జాంపుల్గా వ్యాకోచము లేని గదిలో పదార్థాన్ని వేడి చేయుట, చక్రీయ ప్రక్రియ. సైక్లిక్ ప్రాసెస్, అనేక వివిధ ప్రక్రియ ద్వారా వ్యవస్థ మరల ప్రారంభ స్థితికి జరిగే ప్రక్రియను చక్రీయ ప్రక్రియ అంటారు. హియర్ డెల్టా ఈ ఈజ్ ఈక్వల్ 0 ఆర్ డెల్టా హెచ్ ఈజ్ ఈక్వల్ 0. డెల్టా ఈ ఆర్ డెల్టా హెచ్ ఈజ్ డినోటెడ్ టు సైక్లిక్ ప్రాసెస్, చక్రీయ ప్రక్రియ. ఓకే, ఇవన్నీ కూడా ఏంటి? ఉష్ణగతిక పద్ధతులు. ఏంటి ఆ పద్ధతులు? సమోష్ణోగ్రత ప్రక్రియ, స్థిరోష్ణక ప్రక్రియ, స్థిర పీడన ప్రక్రియ, స్థిర ఘన పరిమాణ ప్రక్రియ, చక్రీయ ప్రక్రియలు. నెక్స్ట్ వన్ ఉత్క్రమణీయ ప్రక్రియ. ఏదైనా ప్రక్రియలో వ్యవస్థ ఏ భాగమందైనా అన్ని మార్పులు ఉత్క్రమణీయంగా జరిగినట్లయితే ఆ ప్రక్రియను ఉత్క్రమణ ప్రక్రియ అంటారు. ఉత్క్రమణీయ ప్రక్రియ రివర్సిబుల్ ప్రాసెస్. ఏదైనా ప్రక్రియలో వ్యవస్థలో ఏ భాగమందైనా అన్ని మార్పులు ఉత్క్రమణీయంగా జరిగినట్లయితే ఆ ప్రక్రియను ఉత్క్రమణీయ ప్రక్రియ అంటారు. ఈ ప్రక్రియ ఉత్క్రమణీయం, దీనిలో మార్పు నెమ్మదిగా జరుగును.
మిగులు పని అత్యధికము. ఈ ప్రక్రియ వ్యవస్థ తిరిగి ప్రారంభ స్థితికి వస్తుంది. దట్ మీన్స్ ఇట్ టేక్స్ ఫార్వర్డ్ రియాక్షన్ ఎట్ ద సేమ్ టైం బ్యాక్వర్డ్ రియాక్షన్. ఉత్క్రమణీయ. అనుత్క్రమణీయ ప్రక్రియ అంటే ఏంది? ఇర్రివర్సిబుల్ ప్రాసెస్. పూర్తయిన ప్రక్రియ ఎట్టి పరిస్థితులను ఉత్క్రమణీయం కాకుంటే దాన్ని అతిమయ ప్రక్రియ. కొండలపై నుండి పడే జలపాతము. ఇట్ ఈస్ ఓన్లీ ఫార్వర్డెడ్ రియాక్షన్ బట్ నాట్ బ్యాక్వర్డ్. నెక్స్ట్ పని అంటే ఏంది అసలు? దూరము మరియు బలముల లబ్ధాన్ని పని అంటాము. బలమును ప్రయోగిస్తే వ్యవస్థ ప్రయోగిత దిశలో కదులుతుంది. జరిగిన పని W=FDS. ప్రమాణాలు జౌల్స్, కిలో జౌల్స్, క్యాలరీలు, కిలో క్యాలరీలు. అది పని అంటే ఏంది? మనం ప్రయోగించిన బలము, వస్తువు జరిగిన దూరముల యొక్క లబ్ధమే పని. ఓకే. నెక్స్ట్ ఉష్ణము. పని జరిగిన తర్వాత విడుదలైన లేదా పని జరుగుటకు కావలసిన శక్తి రూపాన్ని ఉష్ణం అంటారు. దీన్ని క్యూతో సూచిస్తారు. ప్రమాణాలు జౌల్స్, కిలో జౌల్స్, క్యాలరీలు, కిలో క్యాలరీ. 1 జౌల్స్ ఈజ్ ఈక్వల్ 10⁷ ఎర్గ్స్. 1 జౌల్ ఈజ్ ఈక్వల్ 10⁷ ఎర్గ్స్. స్థితి ప్రమేయం. ఏ ధర్మం అయితే ప్రారంభ మరియు అంతిమ స్థానం విలువ మార్పుపై ఆధారపడిన జరిగే మార్గంపై ఆధారపడదో దానిని స్థితి ప్రమేయము అంటారు. వీటిలో మార్పును లెక్కించవచ్చు. ఏంటి స్థితి ప్రమేయం అంటే ఏంది? ఏ ధర్మం అయితే ప్రారంభ మరియు అంతిమ స్థానాల విలువ మార్పుపై ఆధారపడి జరిగిన మార్గముపై ఆధారపడదో దాన్ని ఏమని చెప్పాలి? స్థితి ప్రమేయం అని చెప్పాలి. ఫర్ ఎగ్జాంపుల్ పీడనము, ఘనపరిమాణము, ఉష్ణోగ్రత, అంతరిక శక్తి, ఎంథాల్పీ, ఎంట్రోపీ, గిబ్స్ స్వేచ్ఛాశక్తి. నెక్స్ట్ అంతరిక శక్తి అంటే ఏంది? అంతరిక శక్తిని ఈతో చూపిస్తాము. ప్రతి పదార్థం నిర్ణీత మొత్తంలో కొంత శక్తిని కలిగి ఉంటుంది. దీనిని అంతరిక శక్తి అంటారు. దీనిని ఈతో సూచించడం జరుగుతుంది. దీనిని నేరుగా లెక్కించలేము, కానీ అంతరిక శక్తులను మార్పు ΔE లెక్కించవచ్చు. ΔE = E2 - E1. దీనికి ప్రమాణాలు ఎర్గ్స్ మరియు జౌల్స్. ఎంథాల్పీ అంటే ఏంది? అంతరిక్ష శక్తి మరియు పీడనము ఘనపరిమాణము లబ్ధాల మొత్తాన్ని ఎంథాల్పీ అంటారు. దీన్ని Hతో సూచిస్తారు. దీన్ని నేరుగా లెక్కించలేము, కానీ ఎంథాల్పీ అందరి మార్పు ΔHతో సూచిస్తారు. ΔH = E + PV. దట్ మీన్స్ ఎంథాల్పీ అంతరిక శక్తి ప్లస్ పీడనము ఘనపరిమాణముల లబ్ధము. ఎంథాల్పీలో కలిగిన మార్పు ΔH = ΔE + P∆V. ఎంథాల్పీ అనేది ఒక స్థితి ప్రమేయము, అనగా పదార్థ స్థితులపై మాత్రమే ఆధారపడును. ఎంథాల్పీ అనేది దేనిపై ఆధారపడుతుంది? పదార్థ స్థితులపై మాత్రమే ఆధారపడుతుంది. ఎంథాల్పీలోని మార్పు. ఒక వ్యవస్థ ప్రారంభ స్థితిలో ఎంథాల్పీ H1, అంతరిక్ష శక్తి E1 మరియు ఘనపరిమాణం V1లను కలిగి ఉన్నాయనుకుంటే వ్యవస్థ dQ యూనిట్ల ఉష్ణాన్ని పరిసరాన్ని గ్రహించి అంతిమ స్థితికి చేరుకొనగా అప్పుడు ఎంథాల్పీ, అంతరిక్ష శక్తి మరియు ఘనపరిమాణాలు H2, E2 మరియు V2 అగును. ఈ రెండు స్థితుల వద్ద ఎంథాల్పీ మార్పు లెక్కించగా H1 = E1 + PV1, H2 = E2 + PV2, H2 + E2 + PV2. So then you got on derivation ΔH = ΔE + W. Here W = P∆V కావున. నెక్స్ట్ స్థిర ఘనపరిమాణం వద్ద ΔV = 0, ఎందుకంటే స్థిర ఘనపరిమాణం కాబట్టి ఘనపరిమాణం 0. P∆V = 0. P∆V = 0, that is W also 0. So ΔH = ΔE. స్థిర పీడనము వద్ద ఉష్ణగతి శాస్త్ర మొదటి నియమం ప్రకారము ΔE = E - W. ΔH = Q - W + W వర్క్. కానీ స్థిర పీడనం వద్ద Q = Q4, ΔH = QP. So on derivation you got the reaction ΔH = HP minus HG. వాయువులకు ఎంథాల్పీ మార్పును లెక్కించుట
డెల్టా హెచ్ ఈజ్ ఈక్వల్ డెల్టా ఈ ప్లస్ పి డెల్టా వి. కానీ ఆదర్శవాయు సమీకరణం ప్రకారము పివి ఈజ్ ఈక్వల్ టు ఎన్ఆర్టీ కావున మోల్స్ సంఖ్య డెల్టా ఎన్ ఈజ్ ఈక్వల్ టు n2 మైనస్ n1. n2 మైనస్ n1. n1 మీన్స్ వాయు స్థితిలోని క్రియాజనకాల మోల్ల సంఖ్య. n2 ఈజ్ ఈక్వల్ టు వాయు స్థితిలోని క్రియాజనకాల మూల సంఖ్య. సో ఆన్ డెరివేషన్ గాట్ ది రియాక్షన్ ఈక్వేషన్. ఘనపరిమాణంలో మార్పు డి డెల్టా వి ఈజ్ ఈక్వల్ టు వి బై ఎన్ డెల్టా ఎన్. స్థిర పీడనం వద్ద జరిగే పని డబ్ల్యూ ఈజ్ ఈక్వల్ టు పి డెల్టా వి, దట్ ఈజ్ ఈక్వల్ పి ఆఫ్ వి బై ఎన్ డెల్టా ఎన్. పివి ఈజ్ ఈక్వల్ టు ఎన్ఆర్టీ. దెన్ యూ గాట్ పి డెల్టా వి ఈజ్ ఈక్వల్ డెల్టా ఎన్ఆర్టీ. డెల్టా హెచ్ ఈజ్ ఈక్వల్ డెల్టా ఈ ప్లస్ డెల్టా ఎన్ఆర్టీ. నెక్స్ట్ దిస్ ఇస్ వన్ ఇస్ ద వాయువులకు యాంథాల్పీ మార్పును లెక్కించడానికి సమీకరణం ఏంటిది? డెల్టా హెచ్ ఈజ్ ఈక్వల్ టు డెల్టా ఈ ప్లస్ డెల్టా ఎన్ఆర్టీ. ఎన్ అనేది స్మాల్ ఎన్ ఈజ్ డెనోటెడ్ యాజ్ నెంబర్ ఆఫ్ మోల్స్. ఉష్ణగతిక శాస్త్ర ప్రథమ నియమము. దీనినే శక్తి నిత్యత్వ నియమం అని కూడా అంటారు. దీని ప్రకారం ఈ నియమం వివిధ రూపాల క్రింది విధంగా పేర్కొనవచ్చు. శక్తి ఒక రూపం నుండి మరొక రూపానికి మార్చవచ్చు, కానీ శక్తిని సృష్టించలేము, నశింపచేయలేము. మరియు ఒక రూపంలో మాయమైన కొంత శక్తి ఖచ్చితంగా దానికి తుల్యమైన శక్తి వేరొక రూపంలో ఉత్పన్నమవుతుంది. దీన్నే ఉష్ణగతిక శాస్త్ర మొదటి నియమము అంటారు. ఏంటిది ఉష్ణగతిక శాస్త్ర మొదటి నియమము? దీనినే శక్తి నియమము అంటారు. అంటే ఏంది? శక్తి అనేది ఒక రూపం నుండి మరొక రూపంలోకి మార్చవచ్చు, కానీ శక్తిని సృష్టించలేము, నశింపచేయలేము. శక్తిని సృష్టించలేము మరియు నశింపచేయలేము. మరియు ఒక రూపంలో మాయమైన కొంత శక్తి ఖచ్చితంగా దానికి తుల్యమైన శక్తి వేరొక రూపంలోకి ఉత్పన్నమవుతుంది. దీనినే ఉష్ణగతిక శాస్త్ర మొదటి నియమము అని చెప్తాం. ఒక వ్యవస్థ యొక్క అంతరిక శక్తి E కేవలం దాని స్థితికే ప్రమేయము, కనుక అంతరిక శక్తి స్థితిపైన మాత్రమే ఆధారపడి ఉంటుంది, కానీ వ్యవస్థ ఏర్పడిన విధానంతో సంబంధం లేదు. పరిసరాల నుండి వేరు చేయబడిన వ్యవస్థ ఎన్ని మార్పులకు గురైనా దాని అంతరిక ఉష్ణంలో మార్పు ఉండదు. ఒక వ్యవస్థ యొక్క అంతరిక శక్తి E కేవలం దాని స్థితికే ప్రమేయము, కనుక అంతరిక శక్తి స్థితిపైన మాత్రమే ఆధారపడి ఉంటుంది, కానీ ఆ వ్యవస్థ ఏర్పడిన విధానంతో సంబంధము లేదు. పరిసరాల నుండి వేరు చేయబడిన వ్యవస్థ ఎన్ని మార్పులకు గురైనా దాని అంతరిక ఉష్ణంలో మార్పు ఉండదు. ఒక చక్రీయ ప్రక్రియలో వ్యవస్థ యొక్క అంతరిక శక్తిలో మార్పు ఉండదు. నెక్స్ట్ గణితాత్మక వివరణ. ఒక వ్యవస్థ Q క్యాలరీ ఉష్ణాన్ని గ్రహించుకున్న దీనిలో కొంత భాగము వ్యవస్థ పనిచేయుటలో ఖర్చయితే మిగిలిన అంతరిక శక్తిని వృద్ధి చేయడానికి ఉపయోగపడుతుంది. Q ఈజ్ ఈక్వల్ డెల్టా ఈ ప్లస్ డబ్ల్యూ. డెల్టా ఈ ఈజ్ ఈక్వల్ అంతరిక శక్తిలో మార్పు, డబ్ల్యూ ఈజ్ ఈక్వల్ వ్యవస్థ చేసిన పని, Q ఈజ్ ఈక్వల్ వ్యవస్థ గ్రహించిన ఉష్ణరాశి. డెల్టా ఈ ఈజ్ ఈక్వల్ Q మైనస్ డబ్ల్యూ. వ్యవస్థలో జరిగిన చిన్న మార్పుకు డిఈ ఈజ్ ఈక్వల్ డిక్యూ మైనస్ డిడబ్ల్యూ. ఆదర్శ వాయువు యొక్క సమోష్ణోగ్రత ఉత్క్రమణీయ వ్యాకోచ ప్రక్రియలో డెల్టా ఈ ఈజ్ ఈక్వల్ టు 0, క్యూ ఈజ్ ఈక్వల్ డెల్టా ఈ ప్లస్ డబ్ల్యూ, క్యూ ఈజ్ ఈక్వల్ 0 ప్లస్ డబ్ల్యూ, క్యూ ఈజ్ ఈక్వల్ టు డబ్ల్యూ. సో ఈ విధంగా మనం గణితాత్మక సంబంధాన్ని కనుక రాబట్టినట్టయితే డబ్ల్యూ ఈజ్ ఈక్వల్ టు మైనస్ డెల్టా ఈ ఉత్పన్నమవుతుంది. W is equal to minus delta E. సో ఈ ప్రక్రియలో జరిగిన అంతరిక శక్తిలో తగ్గుదలకు సమానము.
ఒక మోల్ వాయువు యొక్క ఉష్ణోగ్రత 1 డిగ్రీ సెంటీగ్రేడ్ కావాల్సిన ఉష్ణరాశిని మోల్ ఉష్ణ ధారణత్వము అంటారు. ఒక మోల్ వాయువు యొక్క ఉష్ణోగ్రతను 1 డిగ్రీ సెంటీగ్రేడ్ కావాల్సిన ఉష్ణరాశి మోల్ ఉష్ణ ధారణత్వము అంటారు. స్థిర ఘనపరిమాణం వద్ద మోల్ ఉష్ణ ధారణత్వము Cv, స్థిర పీడనం వద్ద మోల్ ఉష్ణ ధారణత్వము Cp. స్థిర ఘనపరిమాణం మోలార్ ఉష్ణ ధారణత్వము Cv. స్థిర ఘనపరిమాణం వద్ద ఒక మోల్ వాయు యొక్క ఉష్ణోగ్రత 1 డిగ్రీ సెంటీగ్రేడ్ పెంచుటకు కావలసిన ఉష్ణరాశిని స్థిర ఘనపరిమాణం వద్ద మోలార్ ఉష్ణ ధారణత్వము అంటారు. మోలార్ ఉష్ణ ధారణత్వము అంటారు.